వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా నకరికల్లో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. నార్కెట్పల్లికి చెందిన వల్లమండ్ల ప్రదీప్ మరో మైనర్ బాలిక కలిసి అద్దె రూములు కావాలని తిరుగుతూ ఇండ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ అన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీపై అనుమానాస్పదంగా తిరగడంతో విచారించి అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. వీరిపై నకరికల్, శాలిగౌరారం, కట్టంగూర్, నార్కెట్పల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లో 14కు పైగా కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష కూడా అనుభవించారని డీఎస్పీ తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వద్ద నుండి 5 తులాల 1 గ్రాము బంగారం, 119 తులాల వెండి, నగదు 45,000 రూపాయలు, ఒక స్కూటీ, 2 సెల్ ఫోన్లు, ఒక ఇనుప రాడ్ని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ మొత్తం 7,84,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. కేసులు ఛేదించిన పోలీసుల్ని అభినందించి రివార్డులను అందజేశారు. నెక్స్ట్ గత నెల 3వ తారీఖు అంటే జూలై 3వ తారీఖున ఇక్కడ నకరికల్లో చీమలగడ్డ ప్రాంతానికి చెందినటువంటి పరడా సుమలత అనే ఆమె మార్నింగ్ కూలి పని గురించి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు 11:30 నుంచి 12:30 మధ్యలో వాళ్ళ పాప కూడా ఇంటి దగ్గర ఉంటూ బయట ఆడుకుంటూ చుట్టుపక్కల ఆడుకుంటూ 12:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళి చూసేసరికి లాక్ బ్రేక్ అయి ఉంటుంది. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో కూడా అల్మారి బ్రేక్ అయ్యి అందులో బంగారు ఆభరణాలు, వెండి మరియు కొంత నగదు కూడా చెప్పు జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ 2 రూములు కూడా లాక్ బ్రేక్ అయి ఉంటాయి. వాళ్ళ ఇళ్ళలో కూడా మొత్తం 3 పోర్షన్లలో బ్రేక్ అయ్యి లాక్ బ్రేక్ అయ్యి లోపలికి వెళ్ళి నేరస్తుడు అందులో ఉన్నటువంటి బంగారు, వెండి ఆభరణాలు, అదేవిధంగా కొంత క్యాష్ను చెక్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అదే రోజు నగరికల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడము డిహెచ్బి కింద. ఈ కేసును జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారు గత కొంతకాలంగా డిహెచ్బిలు పగటిపూట లాక్డ్ హౌసెస్ను టార్గెట్ చేస్తూ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని డిటెక్ట్ చేయాలని చెప్పేసి మన ఈ నగరికల్ సిఐ గారు రాజశేఖర్ గారికి ఆదేశాలు ఇవ్వడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లచ్చిరెడ్డి ఎస్ఐ గారు, కృష్ణచారి ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో కొండారెడ్డి, రాజశేఖర్ ఇద్దరు సూపర్వైజ్ చేస్తూ మొత్తం 4 బృందాలుగా ఏర్పడి ఈ డిహెచ్బీలు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలన్న ఉద్దేశంతో గత 1.5 మంత్ నుంచి సమాచారాన్ని సేకరిస్తూ, అదేవిధంగా వీళ్ళ గురించి ఇండెఫినెట్ టైంలో ఆడ్ అవర్స్లలో వెహికల్ చెకింగ్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో చందుపట్ల స్టేజ్ దగ్గర తిప్పర్తి రోడ్లో ఎస్ఐ లచ్చిరెడ్డి గారు వారి సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు స్కూటీ పైన ఒక వ్యక్తి A1 వల్లమల్ల ప్రదీప్ ఎలియాస్ బంటి అని అంటారు. ఇతను నేటివ్ వచ్చేసి ఇనుపాముల గ్రామము, కేటపల్లి మండలము, కానీ ప్రస్తుతము వాళ్ళ చిన్నమ్మ దగ్గర నాకటిపల్లి మండలంలో ఉంటూ ఇతను వీళ్ళను మన పోలీసు పార్టీని చూసి పారిపోవడానికి ఒక మైనర్ బాలికను వెంట పెట్టుకొని వస్తున్నాడు స్కూటీ పైన. వీళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మన పోలీసు పట్టుకొని విచారిస్తే దానికి సంబంధించినటువంటి స్కూటీకి సంబంధించిన డాక్యుమెంట్ సరిగా లేకపోవడము, అతను సరైన సమాధానం, పొంతనలేని సమాధానం చెప్తే థరోగా ఇంటరాగేషన్ చేస్తే ఇతను ఓల్డ్ అఫెండర్గా ఒప్పుకున్నాడు. గతంలో నాకడపల్లి, శాలిగౌరారం, నకరేకల్, కట్టంగూడి ఈ ప్రాంతంలో 2020 నుంచి 2022 నుంచి నేరాలు చేస్తుండు. మైనర్గా ఉన్నప్పుడే ఇతను దొంగతనాలకు అలవాటు పడి గతంలో దాదాపు 14 కేసులలో కూడా అరెస్ట్ అయ్యి జైలు పోవడం జరిగింది. 8 నెలలు జైలు శిక్ష అనుభవించి 2024 డిసెంబర్లో బయటకు వచ్చాడు బెయిల్ పైన. బయటకు వచ్చిన తదుపరి అదేవిధంగా తన పంతా మార్చుకోకుండా జలసాలకు అలవాటు పడి అతను దొంగతనాలు చేస్తుండు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఒక మైనర్ బాలికను తీసుకొని రావడం జరిగింది. ప్రలోభ పెట్టి ఆమెను వెంటబెట్టుకొని వచ్చి ఆ అమ్మాయి కూడా దొంగతనంలో
కలిసి చేస్తున్నారు ఇద్దరు కలిసి. బయట ఉండడము, కాపలా వేయడము, దాని లోపలికి వెళ్ళి మధ్యాహ్నం పూట లాక్డ్ హౌసెస్ ఏమైనా ఉంటే వాటిని బ్రేక్ చేసి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, క్యాష్ ఏవి దొరుకుతాయి తీసుకొని పోవడము. జల్సాలు ఇద్దరు కలిసి, అమ్మాయి ఇతను కలిసి జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు మనం పట్టుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే వీళ్ళు చిట్యాల, నరకట్పల్లి, కట్టంగూర్, అదేవిధంగా నకరేకల్, నల్గొండ రూరల్, నల్గొండ 1 టౌన్ పరిధిలో మొత్తము మళ్ళీ 14 కేసులు చేసినట్లు ఒప్పుకోవడము జరిగింది. అతని దగ్గర టోటల్గా మనము వాళ్ళిద్దరి దగ్గర కలిపి మొత్తము 5 తులాల 1 గ్రాము బంగారు ఆభరణాలు, మరి అదేవిధంగా 119 తులాల వెండి, అంటే దాదాపు కిలోంబావు వెండి ఆభరణాలు, అదేవిధంగా 45,000 క్యాష్, 1 స్కూటీ, 2 సెల్ ఫోన్లు, దొంగతనానికి ఉపయోగించేటువంటి ఈ ఐరన్ రాడ్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. టోటల్ వర్త్ వచ్చేసి ఇతని దగ్గర రికవర్ చేసినటువంటి ఆభరణాలు వర్త్ వచ్చేసి 7,84,000 విలువ ఉంటుంది. ఇతన్ని ఇప్పుడు ప్రస్తుతం ఇతన్ని కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆమెను కూడా లీగల్గా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లీగల్గా ఆమె సమాచారం మిస్సింగ్ కేసు కానీ అటువంటిది ఏమీ నమోదైనట్టు తెలియదు. అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా మనం వెరిఫై చేసి పూర్తిగా తెలుసుకొని ఒకవేళ వాళ్ళ అటువంటి కేసు ఏదైనా ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కు అప్పచెప్పడం జరుగుతుంది త్రూ కోర్టు ద్వారానే. అదేవిధంగా ఈ కేసును ఛేదించినటువంటి రాజశేఖర్ సిఐ గారి ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి ఎస్ఐ గారు, మన ఎస్ఐ కృష్ణచారి, మరియు అదేవిధంగా కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, తర్వాత శ్రీకాంత్, శ్రీను, తర్వాత జనార్దన్, మిగతా అందరి సిబ్బందిని కూడా ఎస్పీ గారు అప్రిషియేట్ చేయడం జరిగింది, అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా మేము పెట్టడం జరుగుతుంది.